నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఇకపై పట్టా భూములు నిషేధ జాబితా 22A ఉంచకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి అనగాని, ఎవరైనా వాటిని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుమల క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహం మాయమవడం టీటీడీ భద్రతా వైఫల్యానికి నిదర్శనం. విమర్శలు గుప్పించిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. కూటమి ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 1426ను ఉపసంహరించుకోవాలి. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇకపై పట్టా భూములు నిషేధ జాబితా 22A ఉంచకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ భరోసా ఇచ్చారు. ప్రైవేటు భూములను నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా అధికారులు నిషేధ జాబితాలో చేర్చకుండా నిబంధనలు పగడ్బందీగా రూపొందించామని తెలిపారు. ఎవరైనా వాటిని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అంబేద్కర్ తో కలిసి మంత్రి అనగాని అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. భూముల పరిరక్షణ, సమస్యల పరిష్కారంలో జవాబుదారీ తీసుకొచ్చేందుకు పాత నిబంధనలు, మార్గదర్శకాలను సవరించి కొత్తగా విధి విధానాలు తీసుకొస్తున్నామన్నారు. దాన్ని సరళీకృతం, రాబోయే రోజుల్లో ఏదన్నా భూమి 22A పెట్టాలి అంటే తీసుకోవాల్సిన ప్రాసెస్. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు, భూ యజమానుల యొక్క సెంటిమెంట్ పై చాలా సానుకూలంగా, చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగకూడదు అనేది. గత ప్రభుత్వాల్లో చాలా దగ్గర జరిగినటువంటి అవకతవకలు అవ్వచ్చు, రకరకాల యాక్ట్లు అవ్వచ్చు, అవి దీన్ని 22Aని అనుసంధానం చేసుకుంటూ పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దాని మీద తెలియజేయడం కోసం అంటే రెండు విధాలు 22A తీయటం ఏంటి, పెట్టడం ఏంటి అనేది చాలా సరళీకృతమైన, అంటే తీసేయడానికి సరళీకృతం చేశాం. పెట్టాలి అంటే చాలా కఠినతరంగా, జవాబుదారీతనంతో ఉండే విధంగా ఈరోజు కొత్త జీవో ఇవ్వబోతా ఉన్నాం. దానికోసం మీకు అందరికి కూడా ముందుగా తెలియజేయడం కోసం ఆ పత్రికా సోదరులు అందరూ కూడా పిలవడం జరిగింది. అలాగే ముఖ్యంగా జీవో నంబర్ 396 ఉందో చాలా మంది అపోహలు పడతా ఉన్నారు. దాని మీద కూడా చర్చించడం కోసం ఇది పెట్టడం జరిగింది. మిత్రులారా, ఏదైతే ప్రభుత్వం భూమి, దేవాదాయ భూమి, అసైన్ భూమి, అలాగే సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసం బేసిక్ గా ఈ 22A అనేది రూపకల్పన 2007లో జరిగింది. దానికి 1908 సెక్షన్లో మార్చి దాన్ని 22Aలో దాంట్లో చేర్చడం జరిగింది. అయితే ఈ ఆస్తుల నిర్వహణ కోసం చాలా పారదర్శకమైన విధానం ఉండాలి. అలాగే స్థిరమైన మరియు ఒకే ఒక విధానం ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క సెక్షన్ అంతా కూడా, ఈ సర్కులర్లు కానీ సూచనలు గతంలో ఏదైతే ఇచ్చామో మేము, ఈ యాక్ట్ 1908లో మనం ఏదైతే పొందపరిచామో అన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా 22A జియో కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. అంటే గతంలో మేము ఇచ్చినటువంటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని సర్కులర్లు కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా అవన్నీ కూడా మీకు నోట్స్ కూడా మీకు అందరికి కూడా ప్రింటెడ్ ఫార్మాట్స్ మీకు కూడా ఇస్తారు. మీరు కూడా చదువుకోవచ్చు, మీరు కూడా రేపు రాసుకోవాలి, మీరు కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే దాంట్లో ఎక్కడన్నా కూడా అధికారులు స్పందించకుండా ఇంకా ఇబ్బందులు పెడతా ఉంటే, కొందరు ఎక్కడన్నా ఆఫీసర్స్ కాదు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఇబ్బంది పెడతా ఉంటే మా దృష్టికి కూడా మీరు మీ యొక్క మాధ్యమం ద్వారా మాకు తెలియజేయాలని చెప్పేసి ఆ యొక్క కాపీస్ కూడా మీ అందరూ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పుడు మేము ముఖ్యంగా ఏం చేస్తా ఉన్నామంటే, ఈ యొక్క ప్రక్రియ నిషేధ ఆస్తుల యొక్క ఏకైక సెంట్రలైజ్డ్ మరియు అధికారిక డేటాబేస్ నిర్వహణ కేవలం ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మాకు రిజిస్ట్రేషన్ శాఖ, వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంకెవరు పడితే అక్కడ వారు 22A తీయటం కానీ లేదా వాళ్ళ దగ్గర తిరగడానికి అవసరం లేకుండా ఆ యొక్క విధి విధానాలు చేసే అన్ని పూర్వమైంది. ఆర్డీఓకి సబ్ కలెక్టర్ మేము ఇచ్చినటువంటి అధికారాలని దాన్ని ఒకే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో దాన్ని మనం తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయ భూములకైతే వెబ్లాండ్ 2.0 ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా ఉంటుంది. వెబ్లాండ్ 2.0 అంతే తప్ప ఎక్కడ కూడా మాన్యువల్ ఎంట్రీ అనేది పూర్తిగా ప్రొహిబిట్ చేస్తా ఉన్నాం. ఏదైతే మాన్యువల్ ఎంట్రీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా దాని గురించి మనం చేయకుండా విధంగా మనం ఇస్తా ఉన్నాం. అలాగే ప్రతి వారం కూడా ఐజీఆర్ఎస్ గారు ఎవరైతే ఉన్నారో వారి వెబ్లాండ్ 2.0 డేటాబేస్ని సింక్రనైజ్ చేసుకుని అందరు కూడా ఓపెన్ డొమైన్లో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తాను. అట్లాగే అయితే ఏపీఐఏసీ ఉందో, ఏపీఎంబీ ఉందో, మ్యారిటైమ్ బోర్డు ఉందో, ఈ పేరుతో కూడా కొత్తగా భూమి వర్గీకరణ కూడా ఇప్పుడు చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ లేని క్రమంలో కొన్ని ఇబ్బందులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా సపరేట్గా మనం ఈ వెబ్లాండ్లో వాటికి వర్గీకరణ చేస్తూ ఉన్నాం.
అలాగే సీలింగ్ సర్ప్లస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఐజీఆర్ఎస్ డేటాబేస్లోకి మనం పంపిస్తా ఉన్నాం. నోటిఫైడ్ ఆస్తులన్నీ కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వితౌట్ దట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అలాగే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీల కింద ఐజీఆర్ఎస్ డేటాబేస్లో ఉన్న ఎంట్రీలు కోర్టు తీర్పులకు అనుగుణంగా వాటి ప్రకారం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ఉంటేనే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీల కింద ఈ ఉంటాయి. అలాగే ముఖ్యంగా గ్రామ కంట భూములు మేము గతంలో కూడా ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 22A ఉండడానికి వీలు లేదు. అది చాలా కఠినంగా మేము ఈ రోజు కూడా మళ్ళా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్తున్నాం, పట్టా భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా 22A ఉండకూడదు. ఎందుకంటే ఒక్క సర్వే నంబర్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న వేరే అంటే అది ఎండోమెంట్స్ అవ్వచ్చు, వేరే క్లాసిఫికేషన్లో భూమి పరంగానే మొత్తం అంతా పెట్టడం కూడా చాలా స్ట్రిక్ట్గా మేము తీసుకుంటాము. దాన్ని సబ్ డివిజన్ చేసి ఏదైతే క్లియర్గా ఉందో దాన్ని 20A నుంచి రిమూవ్ చేయాలని చెప్పే లక్ష్యంగా మేము చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆల్రెడీ క్రమబద్ధీకరించినటువంటి యుఎల్సీ భూములు ఉన్నాయో ఆ ఆస్తులు అవి కూడా జాబితా నుంచి మేము 22A నుంచి కూడా తీసేయాలి ఇమీడియట్గా అని చెప్పేసి కూడా మేము ఈరోజు ఈ జీవో ఇస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్సి వద్ద తాకట్టులో ఉన్న భూములు వేలం వేసినప్పుడు కొన్నప్పుడు లేదా ఆర్డీఓ సబ్ కలెక్టర్ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి వెంటనే తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీఎస్ఎఫ్సి నుంచి కొన్నవి కూడా మాకు 22A ఉన్నాయని చెప్పారు కాబట్టి అవి కూడా తీసేయాలని చెప్పేసి ఈరోజు ఈ జీవో తెలియజేస్తుంది. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అలాగే పిఎస్సిఎస్ అవ్వచ్చు, అలాగే డిసిసిబి బ్యాంకులు అవ్వచ్చు, ఇతర షెడ్యూల్ బ్యాంకులు అన్నీ కూడా తాకట్టులో ఉన్న అసైన్డ్ భూములు గతంలో రిజిస్టర్ చేసి ఉంటే అవి కూడా 22A నుంచి ఈరోజు తొలగిస్తాను. రాష్ట్రంలో కూటమి పాలనలో చివరకు దేవుళ్లకు రక్షణ లేకుండా పోయిందని అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల క్షేత్ర పాలకుడిగా భక్తులు ఆరాధించే ఆంజనేయ స్వామి వారి విగ్రహం మాయం కావడమే ఇందుకు నిదర్శనమని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆక్షేపించారు. తిరుమలలో వరుసగా పాలనాపరమైన, భద్రతాపరమైన, ధర్మ పరిరక్షణ పరంగా అనేక అపచారాలు చోటు చేసుకుంటున్నాయని, వాటన్నిటికీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న సనాతనవాది అని గొప్పగా ప్రచారం చేసుకున్న వ్యక్తి ఏమయ్యాడని, ఆయన ఏ గుడి మెట్లు కడుగుతున్నాడని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి వంటి దైవం ఇంకొకరు లేరు అని చెప్పేటువంటి ఉద్దేశం ఇది. కానీ అంత పవిత్ర క్షేత్రమైన తిరుమలలో ఈరోజు ఆ తిరుమల క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురైంది. ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు, చిన్నపిల్లలకి రక్షణ లేదు, రైతుల బీమా లేదు, ఉద్యోగులకి బీమా లేదు, చదువుకునే పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, ఆరోగ్య వ్యవస్థ బాలేదు. వీటన్నిటితో పాటు ఈ రోజున దేవుడికి కూడా కూటమి పాలనలో రక్షణ కరువైంది. మనందరం కూడా ఎన్నోసార్లు అలిపిరి మెట్ల మార్గం గుండా స్వామివారి దర్శనం చేసుకుని ఉంటాం కాలినడకన వెళ్లి. ఆ టైంలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. అక్కడ దండం పెట్టుకుని ఇంకా మన నడక దారి ముందుకి ధైర్యంగా కొనసాగిస్తుంటారు భక్తులందరూ కూడా. అలా ఎంతో నమ్మకమైనటువంటి 60 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆ పురాతన విగ్రహం ఈ రోజున కూటమి ప్రభుత్వ పాలనలో గౌరవ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉన్న సమయంలో ఈ రోజు తిరుమల క్షేత్ర పాలకుడి విగ్రహం ఆ క్షేత్రంలోనే చోరీకి గురైంది. క్షేత్రపాలకుడు అంటే మీ అందరికి తెలిసే ఉంటుందిగా, ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడనమాట. ఆయనకే ఈ రోజు రక్షణ లేదు. ఈ బీఆర్ నాయుడు గారు ఏ ముహూర్తాన చైర్మన్ పదవి తీసుకున్నారో గాని టీటీడీది, అప్పటి నుంచి టీటీడీ మొత్తం మనం ఇంతకు ముందు కని విని ఎరుగని ఎన్నో వింతలు, విడ్డూరాలు, అరాచకాలు, అన్యాయాలు అన్ని మనం కొండపైన చూస్తూ ఉన్నాం. ముందుగా ఎన్ని గోవులు చనిపోయాయో మనందరికీ తెలుసు. ఇదే ఒక పెద్ద అశుభం అసలు మనకి. ఎన్ని గోవులు చనిపోయాయండి ఆయన చైర్మన్ గా ఉన్న టైంలో. అలాగే కొండపై మాంసాహారం, మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండడం, గంజాయితో బ్యాచ్లు కొట్టుకోవడం. ఇక పోనీ దర్శనాల విషయంలో ఏమైనా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అంటే అది లేదు. తొక్కిసలాటలు, భక్తులు చనిపోవడం, గాయాల పాలవడం, వీటన్నిటికీ తోడు ఈ రోజు ఆ క్షేత్రపాలకుడి విగ్రహమే చోరీకి గురవడం. అంటే ఆయన టీటీడీ చైర్మన్ పదవిని కూడా ఆయన ప్రైవేట్ ఛానల్ చైర్మన్ పదవిలా చూస్తున్నారేమో. అక్కడ ప్రైవేట్ ఛానల్ నడవాలంటే ఏం చేయాలి? దందాలు చేయాలి, బెదిరించాలి, డబ్బులు వసూలు చేయాలి, అబద్దాలు చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ బయటకు వచ్చిన నిజాలు, బయటకు వచ్చిన అన్యాయాలు టీటీడీలో జరుగుతున్నవి. ఇక రానివెన్నో, బయటకు రానివెన్నున్నాయో. ఇంకా ఈ రోజున దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్పే మాట సదుపాయాలు సరిగ్గా లేవు, దర్శనం సరిగ్గా అవ్వట్లేదు, ఇది వరకుట్లా లేదు. మళ్ళీ మాట్లాడితేనేమో
చెప్తారు ఒక్కొక్కళ్ళు, ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. మేము సనాతన రక్షకులము, మాకు ఆంజనేయ స్వామి అంటే విపరీతమైన గౌరవము. మరి నిజంగా ఈ మాటలు మాట్లాడిన పెద్ద మనుషులందరూ ఈ రోజు ఏమయ్యారు? ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి రోజున ఎంత వేడుకగా, ఎంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పుడు చోరికి గురైనటువంటి హనుమంతుడి విగ్రహానికి ఎంత వైభవంగా పూజలు జరిపిస్తారు. మరి ఈ రోజున ఆ విగ్రహం చోరీకి గురైందే, సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయిందే. మొత్తం యొక్క టీటీడీ యొక్క భద్రతా వ్యవస్థ పైనే ఈ రోజున ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా ఈ సందర్భంలో. మరి ఎందుకు ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడట్లేదు? ఒక్కళ్ళు కూడా ఎందుకు దీని మీద ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు? ఎక్కడ ఏ మెట్లు అడగాలని ఆలోచించుకుంటున్నారా? ఇంకా మళ్ళీ వేషాలకి మాత్రమే పరిమితం అయిపోయి, మాటలకి మాత్రమే పరిమితం అయిపోయి, చేతులకి దూరంగా జరిగిపోతుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. దాన్ని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ, ఇదే టీటీడీ ఆధ్వర్యంలో ఎన్ని గుళ్లు కట్టించారు. హైందవ వ్యవస్థకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ, హైందవ ధర్మాన్ని నమ్ముతూ, దానికి ఒక గౌరవాన్ని కలిగిస్తూ ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈ రోజున మీరు పేరుకి మేము హైందవ ధర్మాన్ని రక్షిస్తాము, సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పేటువంటి మీ హయంలో, కూటమి ప్రభుత్వంలో విగ్రహాలు మాయమైపోవడం, గుళ్లను కూల్చేయడం, అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో దైవ విగ్రహాలు కనపడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజంగా ఈ రోజున టీటీడీ మాజీ చైర్మన్ మా భూమన కరుణాకర్ రెడ్డి గారు అడిగినట్టు ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెంటనే ఈ తప్పులన్నిటికీ కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, మీరు వచ్చిన దగ్గర నుంచి అబద్దాలు, లడ్డూలో కల్తీ జరిగిందని ఏ రోజైతే మీరు మొదలు పెట్టారో ఆ రోజు నుంచి వరుసగా అన్ని మీ తప్పులే కనబడుతున్నాయి. దేవస్థానాల విషయంలో పరకామణి కేసు కావచ్చు, లడ్డూ కల్తీ కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు గోవులు చనిపోవడం కావచ్చు, భక్తులు ఇబ్బందులు గురవడం కావచ్చు, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అనేది టీటీడీ చరిత్రలో ఎప్పుడన్నా విన్నామా అసలు మనం? పైన కొండపైన దర్శనానికి వెళ్లి చనిపోవడం అంటే అది మీ లోపం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. జగత్కర్తే భగవాన్, జగత్ సాక్షే భగవాన్, జగత్పతే భగవాన్, సిద్ధిదార్థఫలాయ భగవాన్, జ్యేష్ఠమే భగవాన్, దాసార్హాయ భగవాన్, దశరూపపదే భగవాన్, దేవకీ ఇందరాయ భగవాన్, సూర్యే భగవాన్, భజత భగవాన్, కన్యాం భగవాన్, అనగాయ భగవాన్, అనయాయ భగవాన్, వరవాలే భగవాన్, పద్మనాభాయ భగవాన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.